నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చు నాయక్ ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. ఆసుపత్రికి డ్రగ్స్ సరఫరా చేసే కాంట్రాక్టర్ నుంచి 3 లక్షల రూపాయలను లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ ఇన్స్పెక్టర్ రంగారావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ టెండర్పై కొన్ని మందులను, టెండరు లేకుండా కొన్ని మందులను కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. టెండర్ లేని మందులకు టెండర్ పిలవకుండా ఉండటానికి లచ్చునాయక్ 3 లక్షల రూపాయలను డిమాండ్ చేశారని తెలిపారు. ఈ మేరకు ఫిర్యాదు అందటంతో దాడి చేసి పట్టుకున్నామని వివరించారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈరోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు, లచ్చు గారు 3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకున్నాం. దానికి ముఖ్య కారణం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డ్రగ్స్ సప్లై చేసే కాంట్రాక్టర్ దగ్గర నుంచి, దాని పేరు రాపుల వెంకన్న గారు, ఆయన దగ్గర నుంచి ఆయన డ్రగ్స్ కొన్ని టెండర్ ప్రకారం సప్లై చేయడం జరుగుతుంది, కొన్ని నాన్ టెండర్లో సప్లై చేస్తున్నారు. నాన్ టెండర్ డ్రగ్స్ సప్లై చేసుకోవడంలో దానికి నాన్ టెండర్ కాల్వర్ చేస్తానని చెప్పి ఆయన్ని అడిగితే వద్దు సార్ అని చెప్పి దాని మీద లంచం డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద ఈరోజు 3 లక్షలు ఆయన నివాసంలో ప్రకాశం బజార్ నల్గొండలో డబ్బులు 3 లక్షలు తీసుకుంటుండగా ఈరోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో అన్నీ మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఇప్పుడు మేము తదుపరి ఆయన రికార్డ్స్ పరిశీలించి ఇంకా ఆయనకి గృహాలు ఉంటే ఏమైనా ఇంకా అవి కూడా చర్చ చేసి పూర్తి స్థాయిగా మేము పరిశీలించి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఆయన మేము రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే నల్గొండ జిల్లా, వెరస్టవేల్ పాత జిల్లా, నల్గొండ, సూర్యాపేట అండ్ యాదాద్రి డిస్ట్రిక్ట్స్లో ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం జీతం తీసుకున్న ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే దయచేసి ఏసీబీ డిఎస్పీ నల్గొండ గారిని సంప్రదించమని మనం చేస్తున్నాం. అలాగే నా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉందండి, 1064 మీరు చెప్తే మీ సమాచారం మాకు అందుతుంది, మేము దాని మీద చర్య తీసుకుంటాం. మాకు కూడా మా నెంబర్ కూడా చెప్తాం, 9154388918 నా నెంబరు, 920921 3 నెంబర్లోనే మా ఇన్స్పెక్టర్ బి రంగారావు, బి వెంకటరావు, బి రామారావు ఇన్స్పెక్టర్లు ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో, మా సిబ్బంది ఆధ్వర్యంలో ఈ రైడ్ చేయడం జరిగింది.